సిగ్గు సిగ్గు రీతు లెక్కేంటో తేల్చిన బిగ్ బాస్. డిమాండ్ని టికెట్ ఫినాలే నుండి నెట్టేసిన భరణి. ఆ ఐదుగురిలో టికెట్ ఫినాలే ఎవరు? తన సత్తా చూపిన సుమన్ శెట్టి. అమ్మ కోసం దిమ్మ తిరిగిన డైలాగ్ వేసిన ఇమ్ము. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేవలు కొనడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న అంటే మంగళవారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో టికెట్ ఫినాలే కోసం ఫైట్స్ జరిగాయి. టికెట్ ఫినాలే ఫైట్స్ అంటే అక్కడ కొన్ని బాక్స్ ఉన్నాయి, ఇష్టమైన కలర్లో వాళ్ళు నిల్చోవాలి. ఒకరికి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఆడాలి. ఆ ముగ్గురులో గెలిచిన వాళ్ళు పక్క ఖాళీ ఉన్న బాక్స్ని కైవసం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకు ఆనుకుని ఉన్న వ్యక్తితో పర్టికులర్ ఒక వ్యక్తితో ఆడాలి. ఆ వ్యక్తితోని ఆడి గెలిచిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళ తాలూకా బాక్స్తో పాటు అవతల ఓడిపోయిన వాళ్ళ బాక్సులన్నీ వీళ్ళకి సొంతం అవుతాయి అన్నమాట. సో ఇది ఆట గేమ్. ఈ గేమ్లో వచ్చేసి మొట్టమొదటి ఏంటంటే మన ఇమాన్యులు, కళ్యాణ్, డిమాన్ అని చెప్పేసి ముందు ముగ్గురిని వెళ్తాము అని వీళ్ళు పంపించడానికి మిగతా రూమ్ సభ్యులు సిద్ధపడ్డారు. వాళ్ళు ముగ్గురు కూడా వెళ్తామన్నారు. ఎవరు? ఇమాన్యుల్, డిమాన్, కళ్యాణ్. అయితే ఈ కోణంలో ఏంటంటే భరణి వెళ్దామని అనుకున్నారు. కానీ అక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఎపిసోడ్లో చూడండి. ఒకసారి చేయి పక్కకి లాగానే తనుజ ఎట్ట అంది, నువ్వు ఇప్పుడు అప్పుడే వెళ్ళొద్దు నాన్న అన్నట్టు. సరే ఓకే, మొత్తానికి ఏంటంటే తను చెప్పింది కదా, కూతురు చెప్పింది నాన్న వెళ్ళొద్దు అని అన్నదని ఒక చిన్న సంజ్ఞ ఇచ్చింది కాబట్టి ఎందుకని మంచిదని భరణి ఆగిపోయారు. తప్పేవలేదు. సో అదే విషయాన్ని వచ్చేసి తర్వాత భరణి సుమన్ శెట్టికి ఏ విషయమైనా సుమన్ శెట్టితో పంచుకుంటారు కదా, సుమన్తో చక్కగా పంచుకున్నారు. నేనే ఇల్లుండేవాడిని కానీ దాన్ని ఇలాగ వెళ్ళొద్దని నాకు చిన్న సిగ్నల్ ఇచ్చింది, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు అని చెప్పేసి. అవునా అని సుమన్ శెట్టి అన్నారు. ఇది యాక్చువల్గా మనకు జరిగింది. ఇక మీ ముగ్గురు మగవాళ్ళు వెళ్తారు, ఒక పని చేయండి, ముగ్గురు మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు వెళ్దాం, జెంట్స్ లేడీస్ అన్నట్టు మన సంజన గారు ఆమెకున్న ఎప్పుడు అంతే. అంటే అవేంటంటే ఫిజికల్ టాస్క్ జెంట్స్తో ఆడే కన్నా లేడీస్ వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఈ విషయానికి రీతు మధ్యలోకి వచ్చి అలాగంటారేంటి, జెంట్స్ అంటారంటే, లేడీస్ అంటారంటే, నేను వెళ్తాను కదా అని ఎంత రచ్చ చేసిందంటే నేను ఎపిసోడ్ అంతా రీతునే. అసలు రీతు ఎంత రచ్చ చేసిందంటే అరుపులు ఎంత అంత కాదు, కానీ అక్కడ ఒక నీతి చెప్పిందండి తనుజ. తనుజ ఒక చక్కని నీతి ఏం చెప్పింటే, అరిస్తే పనులు జరగవు. ఆ మాట తనుజ చెప్తే ఎంత కరెక్ట్గా ఉందంటే నిజంగా సూపర్ అండి. తనుజ ఒకటే అంది, అరుస్తూ మాట్లాడుతున్న రీతుకి నువ్వు అరవకు అంటూ అరుస్తూ చెప్పిన తనుజ అరిస్తే పనులు జరగవు అని కూడా చెప్పడం ఎంత కరెక్ట్గా ఉందంటే నిజంగా తనుజ హ్యాట్స్ ఆఫ్ అనిపించిందండి. ఎందుకంటే అరిస్తే పనులు జరగవు, ఎంత కూల్గా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని తను ఎంత చక్కగా చెప్పిందంటే ఆ విషయాన్ని రూమ్లో ఎవరు అరిచినా తనకి నచ్చదు అనే కోణంలో చెప్పింది. తర్వాత డిమాండ్ పవన్తో కూడా మాట్లాడింది. డిమాండ్, నువ్వు నన్ను ఎందుకు అలా నామినేట్ చేసావు, దానివల్ల నేను అరిచాను నీ మీద, అరవడం అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది, నాకు నేనే నచ్చట్లేదు, అది బాగోలేదు, చాలా నేను ఒక రాక్షసులా కనిపిస్తున్నాను, నేను అరవకూడదు, నేను అలా అరిచి ఉండకూడదు, నువ్వు నన్ను ఎందుకు అరిపించావు అని చెప్పేసి. అంటే నువ్వు నామినేషన్ వేసే కాబట్టి అరిచాను కదా, మీరెవరు నన్ను నామినేషన్ అయిపోతే నేను అరవను కదా అంటూ తను ఒక నీతి చెప్పడం కూడా చాలా బాగుందండి. అంటే ఇక్కడ తనుజ అరవకుండా ఉండాలంటే ఎవరు నామినేట్ చేయకూడదు, నామినేట్ చేయబట్టే తనుజ అరుస్తుంది అనే విషయాన్ని డిమాండ్తో చెప్పడం అనేది కూడాను నిజానికి ఏంటంటే తనుజ అరవడం గురించి నేను ఇచ్చిన డెఫినేషన్స్ చాలా చక్కగా ఉన్నాయండి. ఇక ఆ తర్వాత కోణంలో ఇంత అరిచి పోని ఏదైనప్పటికీ అరుపులు కోవాలి మనకెందుకు, కానీ ఈ అరిచి రీతు వచ్చేసి చెప్పి ఇంత నేను ఆడతాను ఫైట్ చేసి ఆఖరికి డెమాన్ కూడా పక్కకి తప్పించి, మొత్తానికి తప్పించంటే అందరూ కలిసి ఒప్పించి, ఎస్పెషల్లీ తనుజ వెళ్ళి డెమాన్కి చెప్పి ఒప్పించింది. డెమాన్ ఈసారికి నువ్వు ఆగిపో, రీతు వెళ్తుంది కదా, నువ్వు నెక్స్ట్ టైం నువ్వే వెళ్తూ ఒకసారి ఆగిపో అని చెప్పి తనుజ పాపం నిజంగా చాలా చక్కగా అమ్మాయి చెప్పడంతో మరి తనుజ మాటకి విలువిస్తూ డెమాన్ ఆగిపోయాడు. మొత్తానికి ఆ డెమాన్ స్థానంలో రీతు వెళ్ళింది. రీతుని, ఇమాన్యుల్, మన కళ్యాణ్ ఈ ముగ్గురు ఆట ఆడారండి. వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే తను ఒక నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్కి సరిపడా ఒక ఫార్ములా అక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 అన్నారు అనుకోండి, 30 ఎత్తకాలి అంటే 19 + 11 అని ఉంటుంది, అది 30. నెక్స్ట్ 1 అన్నాడు అనుకోండి, 13/13 ఉంటే అది 1, అలా ఎత్తి చూపించాలి. మొత్తానికి ఏంటంటే ఈ విషయంలో ఇమాన్యుల్, కళ్యాణ్ బాగా పోటీ పడ్డారు. ఎక్కడ తేలిపోయిందండి రీతు లెక్క ఏంటో. అస్సలు లెక్కలు రావే, పరిగెట్టి వెళ్తుంది, అందరూ ఎటు పరిగెడుతుంది, అది నాకంట బోటు ఎంత ఉందో కూడా తనకు అనవసరం. పరిగెట్టి వెళ్ళి ఏది పట్టుకుంటే అది నాకు అంటుంది. అసలు ఇక్కడ ఉంది దానికోసం పరిగెట్టాలి అమ్మాయికి తెలియదు. పరిగెట్టి ఒక తప్పు లెక్క ఇమాన్యుల్ పట్టుకుంటే ఇది కాదని ఇమాన్యుల్ పడేస్తున్నాడు, ఇలా పట్టుకుంటే అది నాకు అంటుంది. ఇలా పడేసిన కాదా ఏం జీవితం ఏంది ఇలా ఆడుతుందో అనుకున్నాం. తర్వాత వచ్చినప్పటికీ అక్కడ లెక్కలు
లెక్కలు చూసినప్పటికి అర్థమైపోయింది యమాన్యులకి, అమ్మడ లెక్కలు ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుగు మీడియం జిల్లా పరిషత్ అంటూ తను చూపించారు. అంటే తెలుగు మీడియం జిల్లా పరిషత్తులో చదువుకున్న నేను, నాకు తెలిసిన లెక్కలు నీ కాన్వెంట్ చదువు నెలకు సంవత్సరానికి 50,000 పెట్టుబడి పెట్టుంటావు. సంవత్సరానికి 50,000 పెట్టుబడి పెట్టి ఎంత చదివా నాకు తెలియదు, కానీ నీ చదువు కింద తెలుగు మీడియం జిల్లా పరిషత్ అని ఎట్ట ఇచ్చాడంటే అట్ట ఇచ్చాడండి యమాన్యులు. యమాన్యులు ఇచ్చిన వాడు దేవుడు ఎరుగు. ఏకంగా అంటే 13 డివైడెడ్ బై 13 అంటే అంత ఒకటే, అది ఎలాగొస్తుంది? డివైడెడ్ బై అంటే ఇంటూనా? అరే నేను చెప్తే కాదు, కానీ నేను ఎపిసోడ్ మీరు చూడండి, టీఆర్పీ రేట్ పగిలిపోద్ది. ఎందుకు పగిలిపోద్ది అంటే ఒక రీతు కోసం చూడొచ్చు. ఎపిసోడ్ అంటే రీతుదే, గొడవ పడి మరి వచ్చిన రీతుకి లెక్క ఏంటో ఇలా ఉంటే కట్ చేస్తే బిగ్ బాస్ ఏం చేశారు తెలుసా? అమ్మడికి 13 డివైడెడ్ బై 13 అంటే అర్థం కాలే. బిగ్ బాస్ లైన్ లోకి వచ్చారు, రీతు రెండో ఎక్కని చెప్పు అన్నారు. అంటే ఆమె చెప్తుంది, అంటే నీకు రెండో ఎక్కం వచ్చా లేదో కూడా బిగ్ బాస్ కి డౌట్ వచ్చింది. ఒకటి అసలు 3 కాదు 4 కాదు 2, ఒకటి తర్వాత 2 రెండో ఎక్కం చెప్పండి. ఆమె రెండో ఎక్కం చెప్తే ఇలా అయితే ఎలా, అలా ఎలా అని అడిగారు బిగ్ బాస్. అంటే ఇంత చక్కగా చెప్పేసి ఎలా చెప్పగలిగా నువ్వు అని. అబ్బా అందరికీ అర్థమవుతుంది, అది కమ్మ దొబ్బుతున్నారు కానీ అమ్మాయికి అర్థం కావట్లేదు. తర్వాత వచ్చినప్పటికి 20 డివైడెడ్ బై 20 ఎంత అని అడిగారు. 20 డివైడెడ్ బై 20 అంటే 40 అని చెప్పింది. అబ్బా వండర్ఫుల్ అన్నాడు బిగ్ బాస్. అందరూ ఇంకా నవ్వులు. సంజన నవ్వుల కంటే అద్దు ఆపు లేదు. సుమన్ శెట్టి అని వద్దు తప్పు ఆగును సుమన్ శెట్టి ఆపాడు సంజనకి. ఆ తర్వాత వచ్చినప్పుడు ఇంకేదో లెక్క అడిగారు. ఇంకేదో లెక్క అడిగితే 9 డివైడెడ్ బై 3 డిమాండ్ నువ్వు ఒక 3 లెక్కలు అడుగు అమ్మాయి అది చెప్తుంది అన్నారు. 9 డివైడెడ్ బై 3 అంటే అది ఎంత అని చెప్తే 3, 4 రకరకాలు చెప్తుంది. 9 డివైడెడ్ బై 3కి 3 అని ఆన్సర్ తనకు తెలియదు. డిమాండ్ చూపిస్తున్నా టికెట్ చూపిస్తున్నా ఆమె చెప్పలేకపోతుంది. కొట్టడానికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాడు చెప్పు అని చూసిందని బిగ్ బాస్ అన్నారు. ఇక ఆ అమ్మాయికి ఇలా అడుగుతుంటే అందరూ నవ్వుతున్నారు, కానీ అమ్మాయికి అర్థం కావట్లే. తర్వాత అంటది, నేను బైపీసీ స్టూడెంట్ అబ్బా అంటే సంజన అంటది. తన కొడుకు పేరు చెప్పి తనకి చెప్తున్నాడు లెక్కలండి. తన కొడుకు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాడు. ఎల్కేజీ యూకేజీలో ఇది మ్యాథమెటిక్స్ నాకు రాదు, బైపీసీ. ఎంపీసీలు ఇవి చెప్తారా, డివైడెడ్ బీలు ప్లస్లు మైనస్లు. బైపీసీ సైన్స్ అంటే చెప్పేస్తారట. అబ్బా మీరు అలా అనకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టు అనిపించింది. సిగ్గు అన్నట్టు. చిచ్చి మొత్తానికి ఏంటంటే రీతు లెక్క తేల్చిన బిగ్ బాస్ బాగా తేల్చాడు. ఇక డెమాన్కి టికెట్ ఫినాలే నుండి నెట్టేసాడండి బర్నీ. అవును, డిమాన్ యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ దాంట్లో బర్నీ తనూజ డిమాన్ ఆడారండి. బర్నీ తనూజ డిమాన్ ఆడేది ఫ్లవర్స్ మట్టిలో పెట్టాలి. ఆ మట్టిలో పెట్టేటప్పుడు ఆ ఫ్లవర్స్ ని డిమాన్ తీయడం మొదలు పెట్టాడు. తర్వాత హ్యాండ్లింగ్ కూడా చేయడం మొదలు పెట్టాడు. తనూజ నెట్టేయడం మొదలు పెట్టాడు. ఇన్ని రకాలుగా నెట్టి గెలుద్దాం అనుకున్నాడు, కానీ మొత్తానికి తనూజ గెలిచింది. సెకండ్ లో బర్నీ వచ్చారు. ఆ తర్వాత వచ్చినప్పటికంటే ఓడిపోయారు కానీ బట్ అవుట్ అవ్వలేదు. ఏది టికెట్ ఫైనల్ నుండి. తర్వాత వచ్చినప్పటికి నెక్స్ట్ ఆటకు వచ్చినప్పటికి ఈ రోజు సుమనాన్ని తనూజ ఆడుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ రీతు బర్నీ ఆడేటప్పుడు బర్నీ గారికి కళ్యాణ్కి ఓడించాడు ఎవరు, డెమాన్. తను ఒక స్థానం కైవసం చేసుకుంటూ తర్వాత వచ్చినప్పటికి ఎవరితో నువ్వు ఆడతావు అంటే బర్నీతో ఆడతానని చెప్పాడు టికెట్ ఫైనల్కి వెళ్ళడానికి. కట్ చేస్తే బర్నీ ఆడారండి. మొత్తానికి ఎత్తి పడేసాడు. ఆ ఎత్తి పడేయడం ఎలాగైందంటే నెట్టి పడేసినట్టు అయిపోయింది. మొత్తానికి ఏంటంటే టికెట్ ఫైనల్ నుండి పవన్ లేకుండా నెట్టి పడేసాడు బర్నీ. మొత్తానికి ఏంటంటే బర్నీ డెమాన్ గెలిచేశాడు. సో ఆ విధంగా ఏంటంటే ఈ దెబ్బతోని నిన్న సంజన అవుట్, ఈ రోజు మనం తనూజ అవుట్ అవ్వడం చూస్తాం. తర్వాత డెమాన్ అంటే మొత్తానికి 3 అవుట్ అయిపోయారు. ఇంకా 5 ఉన్నారు. అయితే ఇక్కడ తనూజ అవుట్ ఎలాగైందంటే తనూజ వచ్చేసి నేను గెలిచింది కానీ ఈ రోజు సుమన్ తో పోటీ పెట్టుకుంది. ఎవరితో ఆడతాను? సుమన్ తోని. తన ఉద్దేశం ఏంటంటే సుమన్ తో అయితే గెలిచేస్తున్నాను. సో మొన్న మొదలు పెట్టాడండి. అసలు చూసే ట్రైలర్ ఒకసారి చూడండి, ప్రోమో ఇట్టా పట్టుకున్నాడండి. తన బలాన్ని సత్తాన్ని చూపించాడు. అరవడు అసలు ఆటలో. నిన్న రీతు అంటది సుమనానికి టెన్షన్ ఉండదా అంటే టెన్షన్ ఉండదని చెప్పి ఇమ్మని చెప్పాడు. మరి ఎలాగా అంటే ఆఖరి వరకు ఆడు, ఆఖరిలో దిగుతాడు, పెట్టుకున్న ఇప్పుడు నాతో ఎందుకులే అన్నా అంటాడు. ఆఖరిలో ఆడి తన స్ట్రాటజీ వేరన్నారు. నిజంగండి అరవడు, ఓహో నా పెద్దగా నవ్వడు, గుండెలు బాదుకోడు. అసలు చూస్తే నామినేషన్ అప్పుడే అరుస్తాడు, మిగతా అప్పుడు ఎంత కామ్గా ఉంటాడు. ఆట వచ్చినప్పుడు కూడాను ఇంకేం తనకి నిజానికి ఎవరు సపోర్ట్ లేరు. ఒక్క బర్నీ గారి సుమన్కి సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ తనూజకి సపోర్ట్ చేశారు. అయినా సరే తనూజ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనేది గ్యారంటీ రాసి పెట్టుకోండి. కానీ బర్నీ గారు వచ్చేసి సపోర్ట్ చేశారు ఎవరిని, మన సుమన్కి. మొత్తానికి ఇట్టా పట్టుకున్నాడని తన బలం మొత్తం చూపించాడు. నిజానికి తనూజ గ్రేట్. 50 నిమిషాల పాటు నిల్చుందట ఇలా పట్టుకొని, కానీ అంతకు మించి నిల్చొని గెలిచాడండి సుమను. తన సత్తా చూపించాడు. అయితే మొత్తానికి ఏంటి 3 అవుట్ అయిపోయారు. ఎవరెవరు? తనూజ, డెమాను, సంజన 3 అవుట్ అయిపోయారు. ఏది టికెట్ ఫైనల్ నుండి. ఇంకా 5 మిగిలేరు. 5 ఎవరు? భరణి, కళ్యాణ్, యమాన్యుల్, రీతు. ఈ 5 మధ్య పోటీలు ఇంక జరుగుతాయి. ఈ 5లో టికెట్ ఫైనలే కొట్టేది ఎవరు? ఈ విషయంలో బర్నీ అయితే చాలా కసిగా ఉన్నారు. ఎందుకంటే బర్నీ కెప్టెన్షిప్ ఎంతవరకు కొట్టలేకపోయారు. మొత్తానికి ఏంటంటే
అలాగని చెప్పి తను సత్తా లేదా అంటే హీఈస్ ఎ కింగ్ మేకర్, కింగ్ ని తయారు చేశారు, తను కింగ్ అవ్వలేకపోతున్నాడు. అదే విధంగా నిన్న టాస్క్ లో కూడా ఈ రోజు చూస్తారు, సుమన్ శెట్టిని గెలిపించాడు, తను మొత్తం ఒంటి చేతి మీద గెలిపించడని చెప్పుకోవచ్చు. అంటే సుమన్ శెట్టి ఈ టాస్క్ లో సుమన్ గెలవడానికి కారణం మన భరణి అనుకోవచ్చు. అంటే ఒక కింగ్ మేకర్, కింగ్ అవ్వలేకపోతున్నాడు. కానీ ఈ రోజు నేను ఎలాగైనా కింగ్ అవ్వాలని కసితో భరణి గారు ఉన్నారు. నిజానికి భరణి గారు గెలవాలనే ఇంట్లో చూస్తున్నారు, బయట చూస్తున్నారు. కానీ ఇక్కడ గేమ్ కాబట్టి భరణి గారు ఓడించేది గేమ్ లో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాచ్ కూడా భరణి గారికి అంత ఎగెనిస్ట్ ఏం కాదు. కానీ మొత్తానికి ఏంటంటే భరణి అయితే మంచి కసి మీద ఉన్నాడు గెలాలని. మరి ఎలా ఉంటుందో చూడాలి. టికెట్ ప్రణాళికి ఎవరు వెళ్తారు అనేది ఒకసారి మీరేమనుకుంటారో కింద కామెంట్ రాయండి. ఇక ఈ దీంట్లో నిన్న చాలా కామెడీ ఏంటంటే అమ్మ కోసం దిమ్మ తిరిగిన డైలాగ్ వేసాడు ఇమాన్యులు ముగ్గురుతో గెలిచాడు, ఒక ఎంటీ బాక్స్ గెలిచాడు. ఆ ఎంటీ బాక్స్ గెలిచిన తర్వాత పక్కన ఇంకో బాక్స్ గెలవాలి, ఇంకొక మనిషిని అంటే ఓడించి ఈ మనిషి గెలాలి. ఎవరితో మీరు ఆడతారు? తనుజతో ఆడతారా, రీతుతో ఆడతారా, సంజనతో ఆడుతున్నారు. తన సంజనతో కానీ తనుజ తన రీతుతో కానీ తనుజతో అనొచ్చు కదా. కానీ ఏమైనా బలమైన గేమ్ వస్తే తనుజ గెలిచే ఛాన్స్ ఉందనో లేకపోతే రీతు గెలిచే ఛాన్స్ ఉందనో సంజన ఎంచుకుని ఏమంటాడంటే నీకు నేనే కనిపించాను అంటే అమ్మ ఆడాలి కదా అన్నాడు. అని లేదమ్మా, ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో నాదంతా నీదే కదా, నువ్వు గెలుస్తావు, నీ గెలుపు కోసమే నేను ఆడుతున్నానమ్మా అంటే పిచ్చిదానికేమో నిజంగా పిచ్చిదే సంజనాకి ఏంటంటే దిమ్మ తిరిగినట్టు. అవునా బాబు ఇక్కడ వేసుకోవచ్చు నాన్న చిట్టి ఏమన్నావు? నీ గెలుపు కోసమే కదా ఆడుతున్నాను బాబు చిట్టి అమ్మ అన్నట్టు. మొత్తానికి ఏంటంటే నీ గెలుపు కోసమేనమ్మా నీతో ఆడుతున్నానని చెప్పి ఓడించడానికి సకల ప్రయత్నాలు చేశాడు, ఓడించాడు. అయితే నిజంగా చెప్పాలంటే ఆవిడ ఓడిపోవడం అంటే బాగా ఆడిందండి సంజన. కానీ సంజన గాబర్ ఎక్కువ అట్టుపక్క తాడు తీసింది, మళ్ళీ పట్టింది, వదిలేసేనా అంది. సంజనాకి గుడ్డులు దొంగతనం చేసినంత ఈజీ కాదు ఆటలాడడం. నిజంగా బాగా ఆడింది, చాలా బాగా ఆడిందండి టాస్క్. ఇమాన్యుల్తో గ్రేట్ గా ఆడింది. బాల్ ఓడిపోతేమో అనుకున్నా సరే బాల్స్ వేసింది. కానీ తాడు ఎందుకు వదిలేదు గాబర్ కాకపోతే. ఇమాన్యుల్ చూసినా సరే కొట్టడానికి వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ అతను ఆడుతున్నాడు కాబట్టి ఊరుకున్నాడు. బూతులు మింగివలసి వచ్చింది. మొత్తానికి ఏంటంటే సంజనాకి మాత్రం దిమ్మ తిరిగిన డైలాగ్ వేసాడు. అండ్ శివరాఖరికి వచ్చిందంటే ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి సంజన వచ్చేసి అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ బటన్ చూస్తూనే ఉండండి. పిమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పిమ్స్ టీవీని ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ తొందరగా మీరు చూడండి.